हाई फ्रेंड्स वेलकम टू होम क्रिएशन ना चैनल नी మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం ఈ వీడియోలో 6 కట్ బ్యాంగిల్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలని చూద్దాము చూడండి ఈ 6 కట్ బ్యాంగిల్స్ అనేవి తీసుకున్న తర్వాత ఈ 6 కట్ బ్యాంగిల్స్ ఫస్ట్ వ్రాపింగ్ అనేది చేసుకోవాలి ఈ వ్రాపింగ్ ఎలా చేసుకోవాలనేది నా ప్రీవియస్ వీడియోలో చేశానండి ఆ లింక్ నేను ఐ బటన్ లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి ఇంకొండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ చార్ట్ కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో చేశాను ఈ చార్ట్ అనేది కంపల్సరీగా అవసరం అండి అన్ని బ్యాంగిల్స్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఎలా రావాలంటే ఈ చార్ట్ అనేది అవసరం పడుతుంది సో ఆ చార్ట్ నేను చేశాను ఆ లింక్ నేను ఐ బటన్ లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియోలో లెంత్ అయిపోతుందని నేను చూపించట్లేదు షార్ట్ చేసి చెప్తున్నాను సో చూడండి ఇప్పుడు ఈ బ్యాంగిల్ ఎందుకంటే మనకి చార్ట్ అనేది అవసరము చూడండి నేను మార్క్ చేస్తున్నాను కదా ఈ బ్యాంగిల్ లో మనం 8 పార్ట్స్ లా తీసుకున్నాము అక్కడ నేను గమ్ అనేది అప్లై చేశాను కదా సో ఆ విధంగా అన్ని బ్యాంగిల్స్ ఇప్పుడు ఒక బ్యాంగిల్ అంటే మనం అక్కడక్కడ రాండమ్ గా పెట్టేస్తామండి అన్ని బ్యాంగిల్స్ ఒకటే బ్యాంగిల్ అన్ని రావాలంటే మనకి చార్ట్ అనేది అవసరం అండి సో అందుకోసమని వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడైతేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు నేను గమ్ అప్లై చేశాను కదా అక్కడ వైట్ గ్లాసీ కుందన్స్ అనేవి నేను స్టిక్ చేస్తున్నాను మీరు ఇవే కుందన్స్ స్టిక్ చేసుకోవాలని లేదండి మీరు వేరే కుందన్స్ కూడా స్టిక్ చేయొచ్చు గోల్డ్ కలర్ అయినా లేదు అంటే షుగర్ బీట్స్ మనం 2mm షుగర్ బీట్స్ ఉంటాయి అవి స్టిక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ ఈ కలరే తీసుకోవాలని లేదండి మీకు ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్స్ మేకింగ్ అనేది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి నేను ఎక్కడైతే గమ్ అప్లై చేశానో అక్కడ ఈ కుందన్స్ అనేవి స్టిక్ చేసేస్తున్నాను ఈ విధంగా మనం స్టిక్ చేసుకుంటే బ్యాంగిల్ అనేది చాలా బాగుంటుంది మనం అన్ని సారీస్ కి కూడా మ్యాచ్ చేసుకుంటే ఈ బాగుంటది ఈ బ్యాంగిల్స్ మనము కాసు బ్యాంగిల్స్ తో గాని లోటస్ బ్యాంగిల్స్ తో కానీ లేదంటే ఇంకేదైనా డిజైన్ బ్యాంగిల్స్ తో పేరప్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే ఈ బ్యాంగిల్స్ ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి వీడియోస్ చూడడమే కాదండి మీరు ఇవి చూసి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కంపల్సరీగా మీకు రిప్లై అనేది ఇస్తాను చూడండి బ్యాంగిల్ ఈ విధంగా ఉంది స్టిక్ చేసేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత చూడండి ఇంకా చాలా బాగుంటుంది చూడండి డ్రై అయిన తర్వాత బ్యాంగిల్ అనేది ఈ విధంగా ఉంది నేను ప్రీవియస్ గా 1 కట్ బ్యాంగిల్ 2 కట్ బ్యాంగిల్ 4 కట్ బ్యాంగిల్స్ అనేవి చేశాను ఇంకా చాలా వీడియోస్ చేశాను వ్రాపింగ్ వీడియోస్ అన్ని కూడా ఆ లింక్ నేను ఐ బటన్ లో ఇస్తాను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఆ వీడియోస్ చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు మనం ఒక బ్యాంగిల్ అనేది చేసేసాం కదా అన్ని బ్యాంగిల్స్ సేమ్ లా రావాలంటే మీరు ఇలా ఒక షీట్ అయినా తీసుకోండి లేదంటే ఒక గ్లాస్ తీసుకోండి ఏదైనా లేదంటే ఒక బాక్స్ ఏదో ఒకటి మనకి సపోర్ట్ కోసం తీసుకొని ఇలా మీరు అన్ని బ్యాంగిల్స్ పెట్టుకొని యూజ్ చేయొచ్చు ఈ విధంగా ఎందుకంటే ఇది మనకి ఎక్కువ బ్యాంగిల్స్ అప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి నాకు మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ లో అయినా మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ లో అయినా మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి విత్ రీజనబుల్ ప్రైజెస్ కి మాత్రమే నేను చేస్తున్నాను వేరే ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో మీరు కాస్ట్ కంపారిజన్ చేసుకొని నాకు ఆర్డర్ అనేది ఇవ్వండి బల్క్ ఆర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది డిజైన్స్ కానీ కలర్స్ కానీ సైజెస్ కానీ మీకు ఎలా కావాలంటే మీ బడ్జెట్ లో చేయడం జరుగుతుందండి సో మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఆర్డర్ అనేది ఇవ్వండి నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అయితే మీరు బ్యాంగిల్స్ అనేవి మేక్ చేసుకోగలుగుతారు సో వీడియోస్ అన్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి చూడండి ఇప్పుడు మనము ఇలా పెట్టాం కదా పెట్టేసుకున్న తర్వాత అన్ని బ్యాంగిల్స్ మనం ఈజీగా మేకింగ్ అనేది చేసేసుకోవచ్చు చూడండి నేను కుందన్స్ అనేవి స్టిక్ చేసేస్తున్నాను కదా గమ్ అప్లై చేసిన ప్లేసెస్ లో ఈ విధంగా మనం స్టిక్ చేసుకుంటే అయిపోతుందండి ఈజీగా ఇంకా నేను బ్యాంగిల్ మెటీరియల్ వీడియో చేశాను ఇప్పుడు ఈ వీడియోలో చూపించాను కదా మార్కింగ్ అన్ని బ్యాంగిల్స్ కి డిస్టెన్స్ సేమ్ గా రావాలంటే మనకి ఒక చార్ట్ అనేది కావాలండి ఆ చార్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బ్యాంగిల్ వ్రాపింగ్ ఎలా చేసుకోవాలి 1 కట్ బ్యాంగిల్ 2 కట్ బ్యాంగిల్ 4 కట్ బ్యాంగిల్స్ అలా మనము మేకింగ్ ఎలా చేసుకోవాలనేది అన్ని వీడియోస్ చేశాను ఆ వీడియోస్ చూస్తే మీరైనా బ్యాంగిల్స్ అనేవి మేక్ చేసుకుంటారు నెక్స్ట్ శారీ పిన్స్ ఇయర్ రింగ్స్ సెంటర్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్ని కూడా వీడియోస్ వస్తాయి సో చూడండి వీడియోస్ ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా నేను స్టిక్ చేసేసాను కదా అలాగా మనం అంతా బ్యాంగిల్ అంతా కూడా మనము 8 పార్ట్స్ లో తీసుకున్నామండి 8 పార్ట్స్ లో కూడా మనము ఈ కుందన్స్ అనేవి స్టిక్ చేసేసుకోవాలి చూడండి ఫైనల్ బ్యాంగిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి